కొడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? అందుకే కేసీఆర్ గారు చెప్పినారు, మీకు అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, ఆయన జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు. ఇన్లే మనం మా సోదరుడు ఒక ఆయన కలవకుర్తిలో నేను సర్వేకి పంపించిన, ఇది నువ్వు వినాలి జయపాలన్న. ఫోన్ తర్వాత చూద్దు తీయ దిక్కుమాలిన సోషల్ మీడియా. ఒక ఆయన కల్వకుర్తిలో కేసీఆర్ గారు మీటింగ్ అవుతున్నది, మనోని సర్వే సోదరుడిని పంపించిన నేను. ఏమున్నది కల్వకుర్తిలో 3 తెలుసుకొని రాపో, గెలుస్తున్నామా ఏమవుతుంది. పోయి వచ్చి మీటింగ్ అయిపోయాక నాకు ఫోన్ చేసినాడు, సార్ కల్వకుర్తి ఓడిపోతుంది సార్ అన్నాడు. ఏమైంది ఎందుకు అన్న. కింద ఒక 5-6 రైతులు ఉండే సార్, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందా అంటే బాగానే ఉన్నది అన్నారు. మరి ఏంది గెలుస్తుండా జైపాల్ యాదవ్ లేదా అంటే లేదు అన్నారు. ఎందుకు అంటే 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి జరగాలి కదా సార్. అదేం డైలాగ్ రా నాయన, అంటే మంచిగా ఉన్నదని ఎవడని జరగొట్టుకుంటే అర్రవి అట్లా అని చెప్పి 10 ఏళ్ళకి ఒకసారి పెళ్లి చేసుకొని మంచిగానే నడుస్తుంది అనుకో సంసారం. 10 ఏళ్ళకి ఒకసారి ఈ మొగుడు వద్దన్నది అనుకో అమ్మాయి, గట్లుంటుందా? లేదా ఈయన అన్నాడు అనుకో నాకు ఈ అమ్మాయి వద్దు నేను ఇంకొకరిని చేసుకుంటాను, అట్లుంటుందా? అరే మంచిగా నడుస్తున్నదాన్ని మంచిగా చూసుకోవాలి కానీ లేదు 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి అట్లుంటుందా? అంటే ఎక్కడో ఏమైపోయిందంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూడు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. కరెంట్ ఎడబోతుంది, మంచిగా అయిపోయింది. కేసీఆర్ రాకముందు కరెంట్ లేకుండా ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు, అది పోతుందా? ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కరెంట్ కోతలు అవుతున్నాయా లేవా? నేను అవద్దని చెప్తున్నా. మళ్ళీ రేవంత్ రెడ్డి లేకపోతే ఏమంటాడంటే వీడు లేనిది ఉట్టిస్తుండు, అంత బాగున్నది సుభిక్షంగా ఉన్నది, ఈయన లేని దుకాణం పెడుతున్నాడు, ఆయన నన్ను తిరుగుతాడు. మళ్ళీ వాళ్ళ అత్తగారులో కరెంటు కోతలు ఉన్నాయా లేవా? చెప్పురిగా నాకు ఉన్నాయా? వాళ్ళ అత్తగారులో నన్ను రుణమాఫీ అయిందా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, అయ్యా పోదాంపా నువ్వు ఏడుకోదామో చెప్పు, నువ్వు రుణమాఫీ అయిందని నువ్వు అంటున్నావు, కాలేదని నేను అంటున్నా. మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదామా లేకపోతే మీ అత్తగారు ఊరు కోదామా, యాడికోదామా? పోదాం పారాబాయ్. ఒక్క ఊళ్ళోనన్నా రైతులు 100% అయిందని రాసిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకొని పీక్తా అని చెప్పిన. కదలడు మెదలడు బెల్లం కొట్టిన రాయిలెక్క కూర్చున్నాడు ఇట్లా. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే కాలే. అంటే ఎన్ని అబద్ధాలంటే రుణమాఫీ చేసిన అంటాడు, రైతు భరోసా వేస్తున్నాను కేరళలో పోయి డైలాగులు కొడతాడు. ఇక్కడ రైతు భరోసా లేదు, మను లేదు. రైతు